హాయ్ ఫ్రెండ్స్. నేను ఈరోజు మీకు ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్న స్క్రంచెస్ ఎలా కుట్టాలో, స్టిచ్ చేయాలో చెప్తాను. యాక్చువల్‌గా ఇది నా దగ్గర నేను స్టిచ్చింగ్ చేస్తాను కాబట్టి మిగిలిపోయిన క్లాత్ తోటి ఇంట్లోనే రెడీ చేస్తున్నాను. దీనికి నేను సాటిన్ గ్రీన్ కలర్ తీసుకొని ఒక 30 ఇంచెస్ పొడవుందది. పొడవులో విడ్త్ వచ్చేసి ఒక 5 ఇంచెస్ ఉంది. ఆ క్లాత్‌ని మీరు చూసారు కదా! ఎడ్జెస్ కుట్టాను. అంటే ముందు అంచులు కుట్టేసి, తర్వాత అది పొడవుగా పైనుంచి కింది వరకు ఒక స్టిచ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అది స్టిచ్ వచ్చేసి నేను మామూలుగా ఒకటే ఏసాను. ఏసిన తర్వాత దాన్ని ఇంటర్లాక్ కూడా చేశాను. ఇంటర్లాక్ చేయటం వల్ల ఏంటంటే పోగులు అంటే సాటిన్ క్లాత్ కాబట్టి పోగులు ఊడిపోకుండా ఉంటుంది. చూడండి. పైనుంచి కింది వరకు ఒక స్టిచ్ వేసుకున్నాను. స్టిచ్ వేసి నేను దాన్ని చెప్పాను కదా మీకు ఆల్రెడీ ఇంటర్లాక్ కూడా చేసేసాననమాట. చూడండి. ఇంటర్లాక్ చేసి తీసుకొచ్చాను. తీసుకున్న తర్వాత నా దగ్గర లూప్ టర్నల్ ఉంది. దాంతోటి ఆ క్లాత్‌ని వచ్చేసి తిప్పాననమాట. అంటే లోపల కుట్టు భాగం లోపలికి వెళ్ళేటట్టు, బయట వచ్చేసి సీదా అయ్యేటట్టు చేసేసాను. చేసి మీరు దాన్ని చక్కగా ప్రెస్ కూడా అంటే ఐరన్ కూడా చేసుకోవచ్చు. నేనైతే చేయలేదు. చేసిన తర్వాత ఇప్పుడు నేను దాంట్లోకి ఎలాస్టిక్ ఎక్కియబోతున్నాను. అంటే రబ్బర్ బ్యాండ్‌లోకి. రబ్బర్ బ్యాండ్ లోపలికి మనం ఎలాస్టిక్ ఇన్సర్ట్ చేయాలి కదా! ఒక సేఫ్టీ పిన్ సహాయంతోటి నేను దాన్ని ఎలాస్టిక్‌ని అంటే అది చాలా సన్న ఎలాస్టిక్ అనమాట. ఓన్లీ ఇవి మాస్కులకి రెడీ చేయటానికి, ఇలా స్క్రంచెస్ రెడీ చేయడానికి యూజ్ చేస్తారు ఈ సైజు ఎలాస్టిక్. చూడండి నేను సేఫ్టీ పిన్ సహాయంతోటి అది మొత్తం క్లాత్ లోపల నుంచి అది బయటికి తీస్తున్నాను. కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్ తీయాలంటే. అంటే 30 ఇంచెస్ క్లాత్ కదా! చిన్నగా అంటే అది సేఫ్టీ పిన్ తోటి మీ దగ్గర కొంచెం ఏదన్నా పొడవు ఏదన్నా ఉంటే మన జుట్టుకు పెట్టుకున్న పిన్స్ కూడా ఉంటాయి కదా! పక్క పిన్నులు అంటారు. దాంతో అయితే తీయలేము. జస్ట్ మనం సేఫ్టీ పిన్‌తోనే తీయగలం. చూడండి తీసాను. తీసి దాన్ని నేను ఒక గట్టిగా ముడేసాననమాట. 2 ఎలాస్టిక్ ఎడ్జెస్ 2 పట్టుకొని ముడి వేసేసాను గట్టిగా. ముడివేసిన తర్వాత చూడండి నేనైతే 2, 3 ముడులేసాననమాట. ఊడిపోకుండా ఉంటుంది కదా! ముడేసిన తర్వాత దాంట్లోకి మనం ఇది ఉంటుంది కదా! అంటే మనం ఆల్రెడీ ఎడ్జ్ కుట్టింది కుట్టని ఎడ్జ్‌ని కుట్టిన ఎడ్జ్ లోపలికి పెట్టేసి అది సెట్ చేసి దాని మీద నేను స్టిచెస్ వేసేసాను గట్టిగా ఊడిపోకుండా. చూడండి ఫ్రెండ్స్. నేను దాని మీద స్టిచ్ వేసేసి అంతే ఫ్రెండ్స్. స్టిచ్ వేస్తే అది మనకి స్క్రంచెస్ రెడీ అయిపోతుంది. ఎంతో చక్కగా చూడండి. ఎవరైనా చెప్పగలరా మన ఇంట్లోనే రెడీ చేసామని చెప్పేసి? మన ఇంట్లోనే చక్కగా రెడీ చేసుకోవచ్చు. బయట కొనాలంటే చాలా ప్రైస్ కూడా ఇది. మ్యాక్సిమం 20 రూపీస్ అయితే ఉంటుంది. ఆ ఖర్చు కూడా లేకుండా మనం ఇంట్లోనే రెడీ చేసుకున్నాం. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.